హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవి కివీస్. ఈరోజు సెటప్ ఏంటి బయట ఉంది అనుకుంటున్నారా? ఒక కూల్ ఈవినింగ్, టైం ఏమో ఈవినింగ్ 5:30 అయింది ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ మా పిల్లల్ని కాసేపు ఆడిద్దామని మేడ మీదకి తీసుకొచ్చామన్నమాట. సో వాళ్ళని బిజీ చేయడానికి ఈరోజు ఒక అవుట్డోర్ యాక్టివిటీ షేర్ చేస్తున్నాను మీకు. ఈ యాక్టివిటీ నేను మా బాబుతో చేయించి చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా మీ పిల్లల్ని బిజీ చేయాలంటే ఇలాంటి యాక్టివిటీసే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఆడుకున్నారు. ఇంత మంచి యాక్టివిటీని మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేసేద్దామా యాక్టివిటీ. చాక్ పీస్తోని ఇలాగా ఫ్లోర్ మీద నేను ఫస్ట్ ఒక పాత్లా గీసాను ఫ్రెండ్స్. ఫస్ట్ నేను నెంబర్స్ యూస్ చేశాను. ఇలా 1 to 10 నెంబర్స్ డ్రా చేశాను అనమాట. ఈ 10 నెంబర్స్లోని కూడా వాళ్ళు జంప్ చేయాలి. సో అక్కడి నుంచి నేను ఒక కర్వ్ తీసుకొని యారో పెట్టి కర్వ్డ్ లైన్లోని మొత్తం ఏబీసీలు అన్నీ కూడా రాశాను. మా బాబు ఏజ్ 3.5 years to 4 years ఫ్రెండ్స్. సో ఇంతకన్నా డిఫికల్ట్గా ఇస్తే చేయలేరు కదా. సో నేను ఆల్ఫాబెట్స్తో చేశాను అనమాట. సో చూడండి, ఇక్కడ నేను ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా కర్వ్డ్ లైన్లో కర్వీ పాత్లో రాశాను. సో ఇక్కడ ఫైనల్గా నేను ఇక్కడ ఒక సర్కిల్ చేశాను ఫ్రెండ్స్. ఆల్ఫాబెట్స్ ఎండ్ అయ్యేటప్పుడు ఇక్కడ రౌండ్గా సర్కిల్లా తిరగాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక వేరే డిఫరెంట్ పాత్, మళ్ళీ కర్వ్డ్ పాత్, స్ట్రైట్ పాత్, 2 types ఆఫ్ పాత్ గీసాను ఫ్రెండ్స్. చూడండి, ఇలా 2 types ఆఫ్ పాత్ రాసిన తర్వాత ఇక్కడ ఈ సర్కిల్స్లోకి వాళ్ళు జంప్ చేయాలి. చూడండి, ఇలాగా క్రాస్ మార్క్స్లో యారోస్ పెట్టాను. ఈ సర్కిల్స్లోకి జంప్ చేశాక ఇక్కడ ఒక రివర్ లాగా చేశాను ఫ్రెండ్స్. ఈ రివర్ మీద జంప్ చేయాలి వాళ్ళు, రివర్లోకి కాకుండా. రివర్లోకి జంప్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కర్వీ పాత్లోని పరిగెట్టాలన్నమాట, రన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్లో 5 jumps చేయాలి. అలాగే క్లాప్, డాన్స్ అండ్ ఫైనల్లీ స్టాప్. ఇదే ఫ్రెండ్స్ నేను చూపించిన యాక్టివిటీ పాత్. Hi friends, how are you? Hi friends, how are you? Let's start. Let's Let's start. Let's